ఆవిడ గోడు కూడా తోలికొసుకొని కలగబెట్టి అన్నది అప్పుడు సలాపులు మారాడు. ఓ దేవి దొడ్లో తోడిగా ఎలా ఎవరి మంది వెళ్తారు లేవు, పుల్ల ఎవరి మంది పుడతా ఉన్నాయి, కర్యావుల మంది ఎక్కడ దగ్గర ఉన్నాయి, ద్వార్యావుల మంది దొడ్లు ఉన్నాయి, 70 కోట్ల 6 మంది ఉన్నారు. 70 కోట్ల 6 మంది ఉండగా ఆ యావు గోవి ఇంటికి దేవన్నాడు. పేడేశ్వర వదిలేసి ఆ యామ ఇస్తే నష్టపడి నామాలని సందులు పొదువున్నారు, పంచుకొని పాపాలు కూడా కొట్టిపోతే అన్నారు. అయితే కాదా పేడేశ్వర ఎప్పుడైతే అన్నారో అయితే దేవి మన దొడ్లో ఉన్నాడు గొల్లల అబ్బాయి, గొల్ల గోపుడు ఉన్నాడు, గోపిడి ఎగ పెడతాం ఆవుకి గోవుకి సుడి చాపులు చూడమంటారా? అలా గొల్లగొప్పుడు చెడకపోయాలా మహాప్రభు రాజకీయండి ఏమండి రాజగోరండి రాజకీయండి ఏమండి రాజగోరండి ఏమండి రాజగోరండి అన్నారు, అంతేగాని రాజకీయండి కాదు. ఏమండి రాజగోరండి ఏమండి రాజగోర మహాప్రభు అని దండం పెట్టాలయ్యా రాజుగారి పాదాలకి. నేను మెట్టనండి రాజుగారి గీరండి. అదేమయ్యా అమ్మనాడు జిల్లా కోటలందూరు మండలం కోటలందూరు గ్రామం నుంచి వస్తూ 10,000 రూపాయలు ఖర్చు తెచ్చి మాకు కడ తెచ్చి పాదాల్లో పెట్టి నేను దండం పెట్టినా. ఆ 10,000 రూపాయలు ఉంటే నిద్ర సుఖం లేకుండా భార్య బిడ్డలు వదులుకొని ఇన్ని కిలోమీటర్లు ఇంత దూరం రావాలా? ఆ
10,000 పెట్టుకుని ఆ పక్క తాళపాలెం గాని నక్కపేలు గాని ఆ కచ్చిపూడి గాని సంతకు పోయి 4 సొట్టయో గుట్టయో మేక పిల్లలు కొనుక్కుంటే నాకు కూలిపాటు డబ్బులు రావా? నాకు తెగులు చాట్లు లేవా? తెలివితేటలు కాదు, తెలివితేటలు. నీకు తెగులు